జై వాసవి జై జై వాసవి. వాసవి అంటే అర్థం వాసవిలో వా అనగా వాణి అంటే సరస్వతి, సా అనగా సర్వేశ్వరి అంటే పార్వతి, వి అనగా విష్ణుప్రియ. ఇలా త్రిశక్తుల ఆది పరాశక్తి ఐక్య రూపమే ఈ వాసవి మాత. ఈ వాసవి మాత ఆర్యవైశ్యుల కులదేవతగా, ఆర్యవైశ్యుల ఇంటి ఆడబిడ్డగా పూజలను అందుకుంటున్నది. వైశాఖ మాసం దశమి నాడు ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత జయంతి. అందుకు కాను ఈ సంవత్సరం మా ఆర్యవైశ్య భవనంలో మా సంఘం పురాణపూల్ కార్వాన్ సంఘం సభ్యులు 2025 టీం మెంబర్స్ ఆర్యవైశ్య మహిళల చేత అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించాలని నిర్ణయించుకొని ఆర్యవైశ్య భవనంలో మా అందరికీ అన్ని విధములైన సౌకర్యములతో కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీర్వచనములతో అంగరంగ వైభవంగా జరిపించారు. మహిళలందరూ ధరించిన సంప్రదాయకరమైన దుస్తులను, మహిళలు మెడలో వేసుకున్న ముత్యాల హారాన్ని కమిటీ టీం మెంబర్సే బహుకరించారు. ఆర్యవైశ్య భవనంలో 2025 మొట్టమొదటిసారిగా కుంకుమార్చన కార్యక్రమం జరిగినది. ఆర్యవైశ్యులు అనగా ఆర్య అంటే పార్వతీమాత, వైశ్యులు అనగా విషయ జ్ఞానం ఉన్నవారు అని శాస్త్రం చెబుతున్నది. 102 గోత్రాల వారు అమ్మవారితో కలిసి ఆనాడు యజ్ఞగుండంలో దూకారని, కోటి జన్మలెత్తితే కానీ కోమటిగా పుడతారని గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే కోటి జన్మలెత్తైనా సరే కోమటిగా పుట్టినందుకు అమ్మవారి ఆశీర్వచనములతో ఆర్యవైశ్యులు ఎవరికి శక్తానుసారం వారు మంచి పనులను చేస్తారట. అలాగే కోటి రూపాయలు ఇచ్చైనా సరే కోమటితో స్నేహం చేయాలని పెద్దలు చెబుతున్నారు. వాసవి మాత ఆర్యవైశ్యులకు ఆనాడు తాను యజ్ఞగుండంలో దూకే సమయాన కొన్ని విషయాలను బోధించినది. అందులో ఒకటి, మీరు నిస్వార్థంతో కష్టపడండి. కష్టపడ్డ ప్రతి రూపాయిలో 5 పైసలు దాన ధర్మానికి ఉపయోగించండి. అట్టివారింట నేను ధనలక్ష్మినై తాండవం చేస్తాను అని అమ్మవారు ఆనాడు మాట ఇచ్చినది. ఆనాడు అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వైశ్యుడి ఇంట అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా తాండవం చేస్తున్నది. ఎంత పేదవాడైనప్పటికీను కోమటోడి ఇంట కోడిగుడ్డంత బంగారం ఉంటుంది అని ఒకరు, కడుపేదవాడి ఇంటైనా గురిగింజ గింజంత బంగారం దొరుకుతుంది అని మరొకరు, చిత్రగుప్తుడి లెక్కలైనా తప్పుతాయేమో కానీ అదేనండి యమధర్మరాజు దగ్గర ఉన్న లెక్కలు కట్టే చిత్రగుప్తుడి లెక్కలైనా ఎప్పుడైనా తప్పుతాయేమో కానీ ఆర్యవైశ్యుల లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయి అని మరొకరు, ఆర్యవైశ్యుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది దేవుడి హుండీలో పడ్డా, బిచ్చగాడి చిప్పలో పడ్డ సత్తు బిళ్ళకైనా లెక్కలు పక్కాగా ఉంటాయి అని మరొకరు, ఇలా ఆర్యవైశ్యుల గురించి మాట్లాడుతారు. కానీ ఆర్యవైశ్యులు ఎక్కడ ఎప్పుడు ఏది చేసినా ముందు చూపుతో జాగ్రత్తగా పొదుపు చేసి వారు సంపాదించిన దాంట్లో ఒక్క పైసైనా దానము, ధర్మము, పూజ, పునస్కారము, తీర్థయాత్రలు, అన్నసత్రాలు, గోమాత సేవ, అతిథేవోభవ ఇలా మంచి పనులకు ఉపయోగిస్తారు. అందులో భాగంగానే 2025 సంవత్సరం టీం మెంబర్స్
కొంతమంది ఆర్యవైశ్య దాతలకు మేము కుంకుమార్చన కార్యక్రమాన్ని చేస్తాము అని చెప్పగా దాతలు ముందుకొచ్చి వారు చేసిన విరాళాల ప్రకారము అమ్మవారి పూజను మేమంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. పూజ అనంతరము దాతలకు శాల్వా కప్పి సన్మానం చేశారు. ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు చాలా ఘనంగా చేశారు. ఆ తర్వాత మహిళలందరూ పూలు, పండ్లు, పసుబొట్లు, గాజులు, వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈ వీడియోను చూసిన వారు లైక్ చేసి కామెంట్ చేయగలరని మనవి. 102 గోత్రాలలో మీ గోత్రం ఏంటో కామెంట్ చేయగలరని కోరుతున్నాను. చిన్న ఆశ ఏంటంటే నా వీడియోను ఎంతమంది ఆర్యవైశ్యులు చూశారు, చూస్తున్నారు, చూస్తారో అని ఒక కుతూహలం. అందుకే దయచేసి మీ గోత్రాన్ని కామెంట్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను.